అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు హనుమ జయంతి అండి. మన పర్ణశాల దగ్గర దాసాంజనేయ స్వామి దేవాలయం ఉంటుందనమాట. అక్కడ స్వామికి కొబ్బరికాయ అది సమర్పించడానికి ఉదయమే మా వారు, నేను వచ్చాము. స్వామి దర్శనం బాగా అయింది. కొబ్బరికాయ అది కొట్టేసేసిన తర్వాత ప్రసాదం అది తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాము. తర్వాత తాపీగా పర్ణశాలకు వద్దాంలే. ఎందుకంటే ఉదయమే కదా పనులవ్వవు అని అనుకున్నాము. అయితే రిటర్న్ అయిపోతుంటే 2 రోజుల క్రితం అక్కడ బాగా గాలి దుమ్మొచ్చిందంటండి. చెట్లు అయ్యి పడిపోయినియి. కొన్నయితే కొట్టేశారు. అడ్డుగా కూడా పడ్డాయి అని చెప్పారనమాట. సరే పర్ణశాలలో ఎలా ఉన్నాయో ఒకసారి చూసేసి వెళదామండి అని చెప్పి మళ్ళీ కారు తిప్పుకొని మా వారు, నేను ఇద్దరం కూడా పర్ణశాలకు వెళ్ళామండి. ఇక్కడ పెద్ద చెట్లు 2 ఉండేయి. ఆ 2 చెట్లని కొట్టేశారు. ఎండగా అయిపోయింది. ఖాళీగా వచ్చేసింది చూడండి. ఇగోండి పెద్ద పెద్ద చెట్లు 2. నేరేడు చెట్టు అనుకుంటండి ఈ కొట్టేసింది. ఒకటి నేరేడు, ఒకటి మామిడి అయ్యి ఉంటుంది. ఎండ అయితే తీక్షణంగా వచ్చేస్తోందండి. అప్పుడే మబ్బు పట్టినట్టుగా కొంచెం కూల్‌గా కూడా అయిపోతూ ఉన్నది. మళ్ళీ వెంటనే ఎండొస్తోంది. ఇలాటప్పుడే 4 చినుకులు పడటం ఇట్లా కూడా అవుతూ ఉన్నది కదండీ! అయితే మన ఇంటి దగ్గర కూడా బాగా గాలి అది వీస్తోందండి. మామిడికాయలు రాలిపోతాయేమో అట్లా అట్లా అనుకుంటూ ఉన్నాం గానీ, ఇక్కడ ధ్యాస లేదండి మాకు. పర్ణశాల దగ్గరికి తీరా వచ్చి చూసుకుంటే, ఈ డిజైన్‌యి పైన వేయించాం కదండీ! అయ్యి ఒక 2 లెంగ్తులు పడిపోయి ఉన్నాయి కిందకి. తీసి ఆ గట్టు మీద పెట్టామనమాట. బ్రేక్ అవ్వలేదులెండి. అయి బ్రేక్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే అవి ఏదో మెటీరియల్. బ్రేక్ అవ్వవు కానీ ఆ మేకులు వదిలేసినట్టున్నాయండి. 2 లెంగ్తులు. అంటే 8, 8 ఒక 16 అడుగుల చొప్పున ఈ మొత్తం డిజైన్ అంతా వేయించాం కదండీ! అది 16 అడుగుల లెక్కన కింద పడిపోయున్నది. 2 లెంగ్తులు ఊడిపోయినియండి. సరే ఏమున్నది మళ్ళీ మేకులైనా కొట్టించొచ్చనుకోండి. ఇదొక్కటే అయ్యింది. అలానని మిగతా మొక్కలన్నీ బానే ఉన్నట్టున్నయి. అట్లానని అనుకున్నామండి. తీరా చూస్తే మనకి అవతల వెంపు అరటి చెట్లున్నాయండి. ఆ అరటి చెట్టు పడిపోయి కనిపించిందనమాట. అంటే మామూలుగా అంత ధ్యాసుండదు. అరటి చెట్లు అంతే ఎత్తున్నయేమో అనుకుంటున్నా. పట్టి చూస్తే తెలిసింది. అది పడిపోయి ఉన్నదనమాట. అయ్యో! అరటి చెట్టు వాలిపోయున్నది, పడిపోయున్నది అని చెప్పి దగ్గరికెళ్లి చూద్దును కదా అండి! పెద్ద గెల ఉన్నాదండి. కూర అరటి. కూర అరటి గెల పెద్ద గెల ఉన్నాది. అది గాలికి ఇక సగానికి విరిగి పడిపోయినట్టున్నదండి. ఇంకొక 2, 3 రోజులు ఆగితే ఇంకా బాగా వచ్చాయనుకుంటున్నాను. అయినా బానే ఉన్నాయిలెండి. ఇటు పక్కన చెట్టుకి ఇలాగా ఆహ్, పోటు పెట్టారనమాటండి. అందువల్ల ఆ చెట్టేమి ఒరగలేదు గానీ, ఇటు పక్కది మరి ఓపెన్‌గా ఉండటం వల్లో ఏమో గానీ పడిపోయింది. ఇంకా చాలా అదృష్టమండి. ఇవతల షెడ్ పక్కనే ఉన్న చెట్లకి గెలలున్నాయనమాట. అయి బాగా ఇంకా కరెక్ట్‌గా కోసే దశలో ఉన్నాయి. అవేమి అవ్వలేదు. అంటే అవి తినే అరటిపళ్ళండి. ఇది మాత్రం కూర అరటి గెల. సరే ఇక ఈ గెలనే కట్ చేసేయండి. కార్‌లో వేసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోదాము అని అనుకున్నాము. ఈవేళ హనుమ జయంతి కదా! ఏదన్నా అరటి పళ్ళ గెల ముగ్గి అలా ఉంటే చాలా సంతోషించేదాన్ని. కూర అరటి మన చేతికొచ్చిందండి అంతే. అంటే ఇటు వరస చాలా అరటి చెట్లుంటాయనమాటండి. వాటిల్లో కొన్నిటికి గెలలున్నయి. ఆ గెలలు అవుతాయేమో అని అనుకున్నాను. అంటే ఒక్కటన్నా యెల్లోగా కనిపిస్తే గాని ఆ గెలలు కొయ్యమండి. కానీ అవేమీ కాకుండా ఈ కూర అరటి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కోసేయాలి. ఎందుకంటే ఇంకా అది విరిగి చెట్టు విరిగి పడిపోయింది కదా! ఇంకా కూర అరటి గెలనే కోసుకున్నామనమాట. ఈ అరటి చెట్లు ఈ వరస వరస 4 రకాలుంటాయనమాటండి. ఇందులో మధ్యలో కూర అరటి ఉన్నది, చక్రకేళి ఉన్నది, అమృతపాణి ఉంది, సాదా అరటి పళ్ళు ఉన్నాయన్నమాట. అట్లా చాలా రకాల అరటి చెట్లయితే ఉన్నాయి. అంటే ఆంజనేయ స్వామికి సాధారణంగా అరటి పళ్ళు ఎక్కువ పెడతారు కదండీ! నైవేద్యంగా పెడతారు కదా! అరటి పళ్ళు కాకుండా అరటి కాయలు మనం ఈవేళ కోసుకోవాల్సొచ్చింది. పర్వాలేదులెండి ఏదైతే ఏమైంది కానీ, నాకు అరటి పళ్ళ గెల అయితే ఇంకా సంతోషించేదాన్నండి. ఈ ఇవతల చిన్న ఆకులు కనిపిస్తున్నాయి చూడండి. అది కూడా సీమ రేగికాయల చెట్టు. బాగా పూత ఎక్కువ వేసి ఉన్నదనమాట.
మనం ఇది తీసుకున్నప్పుడు అంటే ఒక 2, 3 నెలల క్రితం అయితే కాయలున్నయి. ఆ కాయలన్నీ మరి మనుషులు తిన్నారో, పక్షులు తిన్నాయో తెలీదు గానీ, ఒక్క కాయ కూడా లేకుండా అయ్యింది. అప్పుడు వీడియోలో కూడా చెప్పాను గదండీ! అంటే అఫ్‌కోర్స్ కొంచెం వర్కర్స్ ఆళ్ళు కూడా కోసేసుకునేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడైతే చెట్టు నిండా పూతున్నదండి. మరి అది కాయలవ్వటానికి ఎన్నాళ్ళు పడతదో గానీ, మధ్య మధ్యలో మాత్రం వచ్చి కంపల్సరీ వాటరింగ్ చేస్తూ ఉన్నామండి. అయినా కూడా అండి ఎండలెక్కువగా ఉన్నాయి కదా! మేము కూడా కొంచెం రావటం తగ్గిపోయింది. అది కొంత. అంటే నా బిజీలో నేనుండటం వల్ల అనమాట అండి. ఇగో అటు చూడండి గడ్డి మెట్లెలా ఎళ్తున్నాయి చూడండి. గడ్డి బళ్ళు చూడండి వరసగా ఎలా ఎళ్తున్నాయో. అదిగోండి. ఎన్ని ఎళ్తున్నాయి ఎడ్ల బళ్ళు వరసగా. అదిగోండి. గడ్డి బళ్ళు చూసారా ఎళ్తున్నాయి? దాణాకనమాట. గాసం పశుగ్రాసం అంటారు. పశుగ్రాసం వెళ్తుందండి. ఇక్కడ అన్నీ ఇలాగ అనమాట. ఇటువంటివే అన్నీను. అదిగోండి అక్కడ ఒకటి వెళ్తుంది. అలా బళ్ళు బళ్ళు వెళ్తూ ఉంటాయి పశుగ్రాసాలు. అదిగోండి ఎడ్ల బళ్ళు. గడ్డిని ఇలా దింపుకుని ఉంచుకుంటారన్నమాట. పశుగ్రాసం అంటారు కదా, పశుగ్రాసాన్ని దించి అలాగా స్టోర్ చేసుకుని ఉంచుకుంటారు. తడవకుండా మైకా కవర్లు అది వేసి కప్పి ఉంచుతారన్నమాట అండి. ఇక మొక్కలన్నిటికీ వాటరింగ్ చేసేసి ఆ గెలనేమో ఆ కూర అరటి గెలనే కట్ చేసి కార్‌లో వేసుకుని రిటర్న్ బయలుదేరామనమాట అండి. నిజానికి చెట్టు మొదలు కూడా తీసేయాల్సి ఉంటుందండి. కాకపోతే అది మనం కట్ చేయలేం. మా వారు "వద్దులే ఇప్పుడు మీరు కట్ చేయొద్దు. కప్పిని తీసుకొచ్చి అప్పుడు కట్ చేయిద్దాము" అని చెప్పి ఇక రిటర్న్ బయలుదేరిపోయామండి. ఎందుకంటే బాగా ఎండగా కూడా ఉంటుంది కదా! ఆయన ఎక్కువ అలసిపోవటం అది అంత మంచిది కాదు అని చెప్పి నీరసం అయిపోతారండి. అందుకని ఇక రిటర్న్ బయలుదేరిపోయామనమాట. ఇంకా నయమండి. అది మరీ పీపుల్లాగా అలాగా ఉంటే ఇంకా బాధపడేదాన్నేమో. ఇంకా కొంచెం తయారవ్వచ్చు అరటికాయలు అని అనిపించింది. కానీ పర్వాలేదండి. కూర అరటి కాబట్టి కొంచెం ఆ సైజొచ్చినా కూరకి వండేసుకోవచ్చు అని అనిపించింది. ఏది ఏమైనా ఈ హనుమ జయంతి రోజున అరటి కాయల్ని మనం పంచిపెడుతున్నాం అనమాటండి. ఇక ఇంటికి రావటమే ముందు ఈ హస్తాలుగా కట్ చేసేసి పంచిపెట్టటానికి అన్నట్టుగా తలాక 2 అన్నా పంచిపెడదాము అని చెప్పి కట్ చేశామనమాటండి. ఇంతలోకి మా మరిది గారు వచ్చారు. వాళ్ళ ఫ్రెండ్స్‌కి కూడా ఇద్దాము అని అనుకున్నారనమాట. అందుకనే ఒక అర డజన్‌గానేమో వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఇవ్వటం కోసం తీసుకున్నారు. మిగతావన్నీ కూడాని ఎన్నని అరటికాయలు వండుకుంటామండి. మనం మహా వండుకుంటే ఓ 2 రోజులు వండుకుంటామేమో. నేను మాత్రం ఒక్క రోజుకే అంటే అడుగు నెయ్యి కొంచెం పీపుల్లా ఉన్నాయన్నమాటండి. అంటే చిన్నగా ఉన్నాయి. పీపుల్లాగా అంటే మీకు అర్థమవుతుందో లేదో. అయి మాత్రం నేనుంచుకొని పైన కొద్దిగా సైజులు బానే వచ్చినియి గాబట్టి, ఇవి పంచిపెట్టడానికి అన్నట్టుగా కట్ చేశామన్నమాట అండి. ఇగోండి ఈ విధంగా కట్ చేశాము. ఏవండీ ఈ అరటి కాయయితే చాలా రుచిగా ఉంటది. ఇంతకుముందు ఒక గెల వేసిందండి. అంటే ఈ పాత్‌కి టైల్స్ వేయించేటప్పుడు ఆ పాత్ పక్కనే ఉన్న చెట్టుకి కూడా అరటి గెల వేసింది. కూర అరటి గెల. అప్పుడు ప్రసాద్ గారొచ్చి కోసారనమాట. అన్నదమ్ములిద్దరూ చూడండి. రెండా? మూడా అట్లా? ఇందులో 2 ఆర్లు రాముకి ఇచ్చేస్తే
అయిపోయింది కుదిర పెట్టు కదా. ఓకే, బాయ్ బాయ్. బాయ్. ఇగో చిట్టి, నీకు, ఆదిలక్ష్మి గారికి, విజ్జికి, బేబీ వాళ్ళకి, తర్వాత పద్మ గారికి, బేబీ వాళ్ళ మమ్మీ వాళ్ళకి. ఈ అడుగుని కొంచెం చిన్నగా ఉన్నాయి అనమాట అండి, మేము వండుకుంటాము. ఇచ్చేవి కొంచెం పెద్ద ఇస్తే బాగుంటుంది. చిన్నగా అంటే మరీ చిన్నగా ఏమీ లేవనుకోండి, ఇవి కొన్ని అయితే ఇవి పోతాయి. ఇవి ఏముంది, ఇవి వండుకోం కదా. ఇలా అరటి గెలని అంతా పంచి పెట్టామన్నమాట అండి. పంచుకుంటే అదో ఆనందం. కాయ బాగా తయారయ్యండి. అక్కడ పర్ణశాలలో ఏ ఊరు? సకినేటిపల్లె. సకినేటిపల్లిలో వాళ్ళ అమ్మాయి గారు ఉంటారు అనమాట. బోల్డ్ అన్ని అరటికాయలు, కూర అరటికాయలు కాస్తాయంట, కానీ కూర వండుకోరు అంటండి. ఇంకా దోసకాయ, అవునా? ఇదే గమ్మత్తుగా ఉంది. సకినేటిపల్లిలో దోసకాయను అరటికాయ కూర వండుకోరంట, మొగ్గ పెట్టుకుని తింటారంట ఇవి. మనమైతే కూర వండుకుంటాం. ఏగండి కూర అరటికాయలు కూర అలాగే. అరటికాయల కోసాము అని అంటే ఆబ్వియస్లీ మన ఇంట్లో అరటికాయ కూరే ఉంటుంది కదండి. కాకపోతే అడుగునున్న చిన్న చిన్న అరటికాయలు మేము ఉంచుకున్నాం అనమాట. మంచి ఏమో పంచిపెట్టాను అందరికీను. ఎందుకంటే చిన్నవి అనుకోండి మనం తిన్నా పర్వాలేదు, చిన్నవి పంచి పెడితే మనకంత మనస్కరించదు. ఏది ఏమైనా అండి, ఈవేళ పంచుకునే విధంగా చెట్టు పడిపోబట్టి ఈవేళ గెల కొట్టేశాం కాబట్టి ఇదే రోజున తలో 2 కాయలు పంచుకున్నట్టు అయ్యింది. చాలా సంతోషంగా అనిపించింది అనమాట అండి. నిజానికి అది పడిపోకుండా ఉంటే ఇంకో 2, 3 రోజులన్నా ఆ గెలను ఉంచేదాన్నండి. పోన్లేండి, చెట్టు పడిపోయినా ఒక పర్పస్ ఉన్న రోజున పడిపోయినందుకు హ్యాపీగా అనిపించింది. తలో 2 పంచుకోవటం కూడా ఇంకా హ్యాపీగా అనిపించింది అనమాట అండి. ఆఖరికి ఆ లాస్ట్‌కు ఉన్న కాయల్ని కూడా గోవు వచ్చి తినేసరికి ఇంకా సంతోషంగా అనిపించింది. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.